మహాభారతం 4వ రోజు ఉదయం ఉభయ సేనలు తిరిగి యుద్ధానికి తలపడ్డాయి. ఆ రోజు పాండవ వ్యూహాన్ని ధర్మరాజు ఒక కొత్త పద్ధతిలో రచించాడు. దాని ముందు అర్జునుడు కవిధ్వజం గల రథం మీద నిలబడి భీష్మ ద్రోణాది కౌరవ వీరుల రాకకోసం ఎదురుచూస్తున్నాడు. యుద్ధం ఆరంభమవుతూనే భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, శల్యుడు, వివింశతి, దుర్యోధనుడు, సౌమదత్తి అనే యోధులందరూ కలసి అర్జునుణ్ణి ఎదిరించారు. అర్జునుడికి అండగా అభిమన్యుడు వచ్చి అందరితోనూ ఒక్కసారిగా పోర నారంభించాడు. భీష్ముడు అభిమన్యుణ్ణి తప్పించుకుని అర్జునుడితో తలపడ్డాడు. ఇద్దరికీ తీవ్రమైన యుద్ధం జరిగింది. ఈ లోపల అశ్వత్థామ, భూరిశ్రవుడు, శల్యుడు, చిత్రసేనుడు, సామ్యమని అనేవాడి కొడుకు ఈ 5గురు కౌరవ యోధులు అభిమన్యుడిపై తలపడి యుద్ధం సాగించారు. అభిమన్యుడు విజృంభించి అందరితోనూ యుద్ధం చేయటం చూసి అర్జునుడు ఉత్సాహంతో శంఖం పూరించాడు. 5గురు యోధులు ఏకమై కూడా అభిమన్యుని ధాటిని ఆపలేకపోయారు. అప్పుడు దుర్యోధనుడు పంపగా త్రిగర్తులు, మద్రులు, కేకయులు ఏకమై 25,000 సంఖ్యలో వచ్చి అర్జున అభిమన్యులను చుట్టుముట్టారు. ఇది చూసి మండిపడి పాండవ సేనాని అయిన ధృష్టద్యుమ్నుడు అంతులేని బలాలతో వచ్చి శత్రువులను ఎదుర్కొన్నాడు. కృపుడు, కృతవర్మ మొదలైన కౌరవ యోధులు ధృష్టద్యుమ్నుడి బాణాలకు గురయ్యారు. ఈ విధంగా ధృష్టద్యుమ్నుడు విజృంభించటం చూసి సామ్యమని కొడుకుకు రోషం వచ్చి వాడు ధృష్టద్యుమ్నుడిపైన, సారథిపైన బాణాలు వేస్తూ మీదికి వచ్చాడు. ధృష్టద్యుమ్నుడు ఒక్క బాణంతో వాడి విల్లు విరగగొట్టి తర్వాత క్షణంలోనే వాడి రథం గుర్రాలను, సారథిని చంపేశాడు. సామ్యమని కొడుకు కత్తి దూసి ధృష్టద్యుమ్నుడి పైకి వచ్చాడు. ధృష్టద్యుమ్నుడు వాణ్ణి దగ్గరికి రానిచ్చి తన గదతో గట్టిగా కొట్టాడు. సామ్యమని కొడుకు అలాగే చచ్చి పడిపోయాడు. ఇది చూసి రోషంతో సామ్యమాన్ని, శల్యుడు ధృష్టద్యుమ్నుడిపై కలియబడి ఘోరంగా యుద్ధం చేశారు. 2 గడియలపాటు సమయుద్ధం జరిగినాక శల్యుడిది పైచేయిగా కనబడింది. అంతలో అభిమన్యుడు వచ్చి శల్యుణ్ణి ఎదుర్కొని ఆయనను తీవ్రమైన బాణాలతో కొట్టసాగాడు. శల్యుణ్ణి రక్షించటానికి దుర్యోధన, దుశ్శాసన, వివింశతి, వికర్ణ, దుర్మర్షణ, దుస్సహ, దుర్ముఖ, చిత్రసేన, సత్యవ్రత, కురుమిత్రులనేవారంతా వచ్చి అభిమన్యుణ్ణి చుట్టుముట్టారు. పాండవ పక్షం నుంచి అభిమన్యుడికి అండగా భీముడు, ధృష్టద్యుమ్నుడు, ఉప పాండవులు, నకుల సహదేవులు వచ్చారు. 2 పక్షాలా పదేసి యోధులు ఏర్పడి చాలాసేపు పట్టుదలతో యుద్ధం సాగించారు. ఈ యుద్ధం చూడటానికి మిగిలినవారు యుద్ధం మానేశారు. శల్యుడు నకుల సహదేవులకు మేనమామే అయినప్పటికీ వారి మధ్య కూడా క్రూరంగానే యుద్ధం జరిగింది. యుద్ధం మధ్యలో భీముడు అకస్మాత్తుగా పెద్ద సింహనాదం చేసి గద తీసుకుని రథం దిగి భీకరంగా శల్యుడిపైకి వెళ్లాడు. దారిలో అడ్డం వచ్చిన ఏనుగులు, కాల్బలము అతని గద యొక్క దెబ్బలకు చచ్చిపడటం జరిగింది. అతని భీకరమైన వాలకం చూసి అందరూ నిశ్చేష్టులైపోయారు. భీముడు ఇలా ముందుకు పోతుంటే వెనకనుంచి ధృష్టద్యుమ్నుడు, అభిమన్యుడు మొదలైన పాండవయోధులు అతన్ని తమ బాణాలతో రక్షించారు. భీముడి దెబ్బలకు బెదిరిన ఏనుగులు సైన్యాన్ని తొక్కుకుంటూ పారిపోయాయి. అటుపైన భీముడు శత్రుసైన్యంలో మృత్యువిహారం చేస్తూ ప్రళయకాల రుద్రుడిలాగా ప్రవర్తించాడు. చివరకు కౌరవ సైన్యాలు ఎలాంటి దుస్థితికి వచ్చాయంటే భీముడు ఏ దిక్కుగా చూస్తే అటుగా ఉన్నవారు భయకంపితులై పారిపోసాగారు. ఇంతలో భీష్ముడు తన రథంతో భీముడిపైకి వస్తూ అతనిపై అంబుల వర్షం కురిపించాడు. ఈలోగా సాత్యకి భీష్ముణ్ణి ఎదిరించాడు. సాత్యకి చేసే ప్రళయమైన యుద్ధం ముందు కౌరవయోధులెవరూ నిలవజాలకుండా ఉన్న స్థితిలో అలమ్ముసుడనే రాక్షణుడు సాత్యకిని ఎదిరించి వాడుకూడా వెనక్కు తగ్గాడు. సాత్యకిని ఎదిరించే యోధుడే లేనట్టు కనపడే స్థితిలో భూరిశ్రవుడు సాత్యకిపైకి వచ్చాడు. దుర్యోధనుడు, అతని తమ్ములు భూరిశ్రవుడికి అండగా వచ్చారు. అంత మంది ధృతరాష్ట్రపుత్రులు కంటబడేసరికి భీముడు లేళ్లమందను చూసిన సింహంలాగా అయిపోయి తన గదతో వారిమీదికి లంఘించాడు. దుర్యోధనుడు, అతని తమ్ముడు నందకుడనేవాడు భీముణ్ణి బాణాలతో గాయపరిచారు. ఇలా కాదనుకుని భీముడు తన రథమెక్కి సారథి అయిన విశోకుడితో, ఇవాళ ఈ ధృతరాష్ట్రుడి కొడుకులను వరసగా ఎలా చంపుతానో చూస్తూ ఉండు అన్నాడు. భీముడు దుర్యోధననందకుల మీద బాణాలు వేశాడు. దుర్యోధనుడు వేసిన బాణాలలో 3 భీముడి మోచేతికి తగిలి అతని విల్లు కింద పడిపోయింది. భీముడి సారథికి కూడా బాణాలు తగిలాయి. భీముడు రోషంతో దుర్యోధనుడి వింటిని ఒక బాణంతో విరగగొట్టాడు. దుర్యోధనుడు మరొక విల్లు తీసుకుని తీవ్రమైన బాణంతో ఎదురు రొమ్ములో కొట్టేసరికి భీముడు రథంపై మూర్ఛపోయాడు. ఇది చూసి అభిమన్యుడు మొదలుగా గల పాండవ వీరులు దుర్యోధనుడి రథాన్ని బాణాలలో ముంచేశారు. కాని అంతలోనే స్పృహ తెలిసి భీముడు కౌరవయోధులతో మళ్లీ విల్యుద్ధం సాగించాడు.
అతని దెబ్బలకు తట్టుకోలేక శల్యుడు యుద్ధరంగం నుంచి నిష్క్రమించాడు. సుషేణుడు, జలసంధుడు, సులోచనుడు, ఉగ్రుడు, భీమరథుడు, వీరబాహుడు, అలోలుపుడు, దుర్ముఖుడు, దుష్ప్రదర్శుడు, వివిత్సుడు, వికటుడు, సముడు అనేవారు అందరూ ధృతరాష్ట్రుడి కొడుకులే భీముడిపైకి భయంకరంగా వచ్చిపడ్డారు. భీముడు వారిలో సగంమందిని వరసగా తన బాణాలతో చంపేయటం చూసి మిగిలినవారు భీముడి బారినుంచి తప్పించుకుని పారిపోయారు. భీష్ముడు కౌరవ వీరులతో, ఓ యోధులారా, భీముడు ధృతరాష్ట్రుడి కొడుకుల నందరినీ పొట్టబెట్టుకుంటున్నాడు. మీరంతా అతన్ని చుట్టుముట్టండి అని హెచ్చరించాడు. ఈ హెచ్చరికతో అనేకమంది వీరులు భీముడిపైకి వచ్చారు. వారిలో భగదత్తుడు ఒక గొప్ప ఏనుగు నెక్కి వచ్చి భీముణ్ణి బాణవర్షంలో ముంచాడు. అందుకు ప్రతిక్రియగా అభిమన్యుడు మొదలైనవారు భగదత్తుణ్ణి బాణవర్షంతో కప్పేసి అతని ఏనుగును గాయపరిచారు. ఆ మదించిన ఏనుగు ఆగ్రహం చెంది సైన్యాన్ని కల్లోలపరచ సాగింది. భగదత్తుడు వేసిన ఒక బాణం రొమ్ములో తగలగా భీముడు తన ధ్వజస్తంభానికి చేరగిలబడ్డాడు. అది చూసి విజయగర్వంతో భగదత్తుడు పెద్దగా సింహనాదం చేశాడు. ఈ సంగతి తెలిసి ఘటోత్కచుడికి మండిపోయింది. వాడు కౌరవుల మదమణచటానికే మాయాయుద్ధానికి దిగాడు. వాడు అకస్మాత్తుగా ఒక మాయ ఐరావతాన్ని ఎక్కి భీకరాకారంతో శత్రువుల మధ్య ప్రత్యక్షమయ్యాడు. వాడి వెనక మిగిలిన దిగ్గజాలు వచ్చాయి. వాటిలో మూడింటిపై ఆయుధాలు కలిగిన రాక్షసులున్నారు. ఘటోత్కచుడి ఏనుగులు భగదత్తుడి ఏనుగును చుట్టుముట్టి క్రూరంగా హింసించసాగాయి. ఆ బాధకు తట్టుకోలేక భగదత్తుడి మదపుటేనుగు ఆర్తనాదం చేసింది. భగదత్తుడు కౌరవసేనా నాయకులలో ఒకడు, మహారథుడు. అంతవాడు నిష్కారణంగా ఘటోత్కచుడికి బలి అయిపోతా డన్న భయంతో భీష్ముడు ద్రోణాది కౌరవ యోధులను భగదత్తుడికి రక్షణగా పంపాడు. వారి రాక కనిపెట్టి ధర్మరాజు మొదలైన పాండవులు, పాంచాలురు వారిని ఎదిరించవచ్చారు. ఘటోత్కచుడి విజయ ధ్వానాలింకా మిన్నుముట్టుతూనే ఉన్నాయి. భీష్ముడు ద్రోణుడితో, ఆచార్య, ఈ రాక్షసుడితో యుద్ధం నాకు చాలా వెగటుగా ఉన్నది. అలసిపోయి ఉన్న మనం ఈ రాక్షసుడితో ఇప్పుడు యుద్ధం చేయలేము. ఇవాళకు మనం యుద్ధం చాలించి వెళ్ళిపోదాం అన్నాడు. ఈ మాట కౌరవయోధులకు నచ్చింది. ఘటోత్కచుడితో చేస్తున్న యుద్ధం నుంచి వారు ఉపాయంగా బయటపడి తమ శిబిరాలకు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోతుంటే పాండవులు శంఖనాదాలు చేశారు. తర్వాత వారు భీముణ్ణి, ఘటోత్కచుణ్ణి ముందుంచుకుని విజయగర్వంతో తమ శిబిరాలు చేరుకున్నారు. దుర్యోధనుడు తన శిబిరంలో కూచుని చనిపోయిన తన తమ్ముల కోసం కొంతసేపు దుఃఖించి భీష్ముడి వద్దకు వెళ్ళి, తాతా, నీవు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, కృతపర్మ మొదలైనవారంతా మహారథులుగదా, మీరు ఏకమైతే మూడు లోకాలు నిలవజాలవన్నప్పుడు ఈ పాండవులు మిమ్మల్ని ఎదిరించి ఎలా గెలవగలుగుతున్నారనుకోవాలి? దీనికేదైనా ప్రత్యేక కారణం ఉంటే చెప్పు. వారు మాటి మాటికి గెలవటానికి సహాయభూతంగా ఉన్నదేమిటి అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానం నీకు తెలుసు. పాండవులతో యుద్ధం వద్దు, సంధి చేసుకోమ్మని నేను ఎన్నిసార్లో చెప్పాను. వారు ఎవరికీ ఎన్నడూ కీడు చేసినవారు కారు. అదీగాక వారి పక్షాన శ్రీకృష్ణుడున్నాడు. అతను వారికి అండగా ఉండగా వారినెవరూ చంపలేరు. అర్జునుడు, కృష్ణుడు నరనారాయణుల అవతారాలని తెలిసినవారు చెబుతున్నారు అన్నాడు భీష్ముడు. దుర్యోధనుడు భీష్ముడికి నమస్కారం చేసి సెలవు పుచ్చుకుని తన శిబిరానికి వెళ్లి పడుకున్నాడు.